గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ. వెలుగు పేపర్ చూద్దాం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ కిక్ 658 కోట్లు. రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్. డిసెంబర్ 30న ఒక్కరోజే రూపాయలు 313 కోట్ల అమ్మకాలు. కొత్త ఏడాది సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. ఆదివారం సెలవు అయినప్పటికీ మద్యం డిపోలను ఓపెన్ పెట్టి మరీ లిక్కర్, బీర్లు వైన్ షాపులకు పంపారు. దీన్ని బట్టి చూస్తే లిక్కర్ విషయంలో గత ప్రభుత్వ ఆనవాయితీ కొనసాగినట్టుగా ఒక్కో ఇంటి నుంచి 2 అప్లికేషన్లు. 3 రోజుల్లో 40 లక్షల శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నాం. రేవంత్ రెడ్డి. అధికారం కోల్పోయిన వాళ్ళు చెప్పింది నమ్మొద్దు. యువత భవిష్యత్తుకు మాది గ్యారంటీ. అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతాం. రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సీఎం. ఆదివారం ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ బేగంపేటలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. ఇరిగేషన్ అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఒక వార్త. పార్లమెంట్ షెడ్యూల్ లేపే గ్యారంటీలు అమలు చేయాలి. ఎగవేతలు, దాటవేతలకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. హరీష్ రావు. రైతు బంధు సాయం ఎంతమందికి అందిందో క్లారిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నది. మీడియా చిట్ యాట్లో మాజీ మంత్రి వ్యాఖ్యలు. మీరు 10 సంవత్సరాల్లో ఉండి చేయండి, వాళ్ళు 1 నెలలో పూర్తి ఎట్లా చేస్తారనేది కొంచెం సోయిండి మాట్లాడాలి. హరీష్ రావు గారు, మీరు ఒక మంత్రి పదవి అనుభవించారు. మీ చోటి కాదనే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ప్రజలు అంతా గమనిస్తారు ఎవరు మంచి చేస్తారు అనేది. ఇలాంటి మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకోవాలి. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ చురు. పలు జిల్లాలో రంగంలోకి దిగిన ఆఫీసర్లు. కేసుల నమోదులు, కూల్చివేతలు ప్రారంభం. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేట్పై కేసు నమోదు. సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ. నిర్మల్, సిద్దిపేట జిల్లాలోని భూ ఆక్రమణలపై విచారణ. ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు. అధికారం అడ్డం పెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తప్పకుండా ఈ విధంగా చేయాల్సిందే, రికవరీ చేయాలి. 3 రోజుల్లో 40 లక్షల అభయస్థం దరఖాస్తులు. 6వ తేదీ నాటికి 1.5 కోటి అప్లికేషన్లు వచ్చే ఛాన్స్. రేషన్ కార్డు ధరణి సమస్యలపై లక్షల్లో వినతులు. ప్రతి అర్జీని భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశాలు. అభయహస్తం దరఖాస్తుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై అర్జీ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పింది. దీంతో గ్యారంటీల దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు కోసం పెట్టుకున్న అప్లికేషన్లు కూడా ఎక్కువే ఉంటున్నాయి. ఇప్పటికే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వద్ద దాదాపు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వారితో పాటు అర్హత ఉన్న కొత్త వాళ్ళందరూ మళ్లీ వినతుల రూపంలో గ్రామ సభల్లో సమర్పిస్తున్నారు. ఇతర సమస్యలపైన అప్లికేషన్లు తెల్ల కాగితంపై రాసివచ్చని సర్కార్ చెప్పడంతో ధరణిలో ఉన్న సమస్యలపై కూడా ఎక్కువ మంది అప్లికేషన్లు ఇస్తున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు గ్యారంటీ దరఖాస్తులు కాకుండా రేషన్ కార్డు ధరణితో పాటు ఇతరత్ర సమస్యలపై 6 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డు లేవు, కొత్త ఇండ్లు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపాలనలో అప్లికేషన్లు అధికంగా వస్తున్నాయి. ఒక ఇంటి నుంచి 2 కాదు, అవసరమైతే ఒక కుటుంబంలో 3 కొడుకులు ఉన్నట్లయితే 10 సంవత్సరాలు అయింది కాబట్టి వాళ్ళందరూ పెళ్లిలైన వాళ్ళు కుటుంబాలుగా డివైడ్ అయ్యారు కాబట్టి 3 దరఖాస్తులు, 4 ఉన్నవారి నుంచి 4 దరఖాస్తులు కూడా వస్తున్నందున బాగా అప్లికేషన్ల వెల్లువ బాగా పెరిగిపోయింది. ఈ వీసీలు మాకొద్దు. వెల్లువెత్తున్న ఫిర్యాదులు, అక్రమాలపై విచారణలు జరిపించాలని డిమాండ్. వివాదాలకు కేరాఫ్గా సర్కారు యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్. అంతా వాళ్ళ ఇష్టారాజ్యం. భూములు, లీజులు, నియామకాల్లో గోల్మాల్, నిధుల దుర్వినియోగం, వసూళ్ల దందా. ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు. నాడు బీఆర్ఎస్కు అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారాలు, పత్రికల్లో వ్యాసాలు. ఈ వీసీలు మాకు వద్దంటూ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తున్న వార్త. భూములన్నీ. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.